సిద్ధం. ఆ షెడ్లో ఉన్నటువంటి ఎవరు కూడా అమ్మా కూడా ఉండరు దయచేసి షెడ్లో ఉన్న మీ ఆశీస్సులు మాకు ఇవ్వాలన్నా. మన ఎమ్మెల్యే గారితో ప్రచారం ముందు కానీ వెనక కానీ ఉండాలి. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా అన్నా మీ ఆశీస్సులు మా మీద ఉండాలన్నా. మళ్ళీ మీ జీవితంతో రెండోసారి ఎమ్మెల్యే అయ్యి మిమ్మల్ని అందరినీ కూడా గౌరవంగా చూసుకునే బాధ్యత నాదన్నా. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ ఆల్ ప్లస్ గ్రూపులు అందరూ కూడా ధన్యవాదాలు. చదవండి అందరూ కూడా దయచేసి ఆరోగ్యం ఎవరు అమ్మా తల్లి అటుపక్క వచ్చేయండి. మన గుర్తు ఫ్యాన్ గుర్తుగా కాదు, 2 ఫ్యాన్ గుర్తుగా వేసి అత్యధిక మెజార్టీతో మన శాసనసభ్యులు ఎమ్మెల్యే మన ఎంపీ గారిని గెలిపించుకోవచ్చున్నా. మన గుర్తు ఫ్యాన్ ఏదమ్మా మన గుర్తు అదే ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ గుర్తుకి
టౌన్లో నామినేషన్ కార్యక్రమం జరుగుతుంది. నామినేషన్ కార్యక్రమంలో చాలా హడావుడిగా ఉన్నారు. టౌన్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా చాలా మంది జనాభా వచ్చారు. వల్ల వచ్చిందా సార్? ఈరోజు జన సమీకరణ అయితే ఉండరు. డబ్బులు జగన్ రెడ్డి గారిని పెట్టుకొని తప్ప వేరే వాళ్ళు కాదు. గత 5 సంవత్సరాలుగా యువకులకి గ్రామాల్లో ఉండే నిమ్న జాతునికి మద్దతుగా తోడుగా ఉండాలని. యాక్చువల్గా గత ప్రభుత్వాల పాలన ఎన్ని మెజారిటీ అనేది తగ్గుతుంది, ప్రజా వ్యతిరేకత అనేది ఉంటుంది. గత మెజారిటీ మళ్ళీ ఇంకా రికార్డు బద్దలు కొడతానని చూస్తున్నారు. ఎందుకు రైతానికి రైతు భరోసా ఇచ్చినందుక, విత్తనాలు సబ్సిడీ మీద ఇచ్చినందుక, గ్రామాల్లో ఉండే అర్బన్లో ఉండే డ్వాక్రా అక్క చెల్లులకి 28,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినందుక, లేదా అమ్మఒడి ఇచ్చినందుకు, 6 లక్షల మందికి 18,750 ఇచ్చినందుక, గ్రామాల్లో ఉండే ఎస్సీ ఎస్టీలకి నాయి బ్రాహ్మణులకి రజకులకి మేలు చేసినందుక ఎందుకు మాపై వ్యతిరేకత నా కష్టంగా భావించిన ప్రభుత్వం, పేదవాడి కోసమే ఏర్పడే ప్రభుత్వం, పేదవాడు కోరుకున్న ప్రభుత్వం, పేదవాడు కోరి తెచ్చుకున్న ప్రభుత్వం. మళ్ళీ గుండెల నిండా జగనని భుజాలపైన జగన్మోహన్ రెడ్డి జెండా పట్టుకుని వచ్చిన హిస్టరీ రిపీట్ కాబోతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఖాయం. మళ్ళీ పారదీపురం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయం. మీరు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి కూడా మీరు అనుకున్నవన్నీ సాధించగలిగాం. ఒక్క పార్వతీపురం పట్టణంలో ఉండే డంపింగ్ యార్డ్ షిఫ్టింగ్కి ప్రతిపక్షాల కుట్ర వల్ల చేయలేకపోయాం. అలాగే మంచినీటి సంస్థ కాంట్రాక్టర్ ఇబ్బంది వల్ల చేయలేకపోయాం తప్ప అన్ని సమయ రోజుల్లో ఇన్కంప్లీషన్ ఆఫ్ కంప్లీషన్ కూడా కంప్లీట్ చేసి పార్వతీపురం నియోజకవర్గం కోసం పేదవాడి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఈరోజు మా ప్రజలు ఈరోజు ఏర్పడిందంటే కారణం వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ఎవరు ఏమనుకున్నా ఇప్పుడు జోగారావు గారితోనే ఉన్నాం. ఒకసారి జోగారావు గారికి మాకు వినబడట్లేదు, నేను గట్టి చెప్పనా అన్న, మాకు వినబడట్లేదు అన్న. భారీగా మెజార్టీ మీరు గెలవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఒకసారి చెప్పాల్సింది ఏంటంటే ఇంతమంది జనాలు భారతపురం ఇది అంతా జనాదరణ కూడా జన సమీకరణ కూడా గత 59 నెలలుగా చేసిన సంక్షేమ కార్యకర్త తన గౌరవాన్ని పార్వతీపురం విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ముఖ్యమంత్రి అయితే పేద వర్గాలకి, నిమ్న జాతులకి, అట్టడిక వర్గాలకి, బలహీన వర్గాలకి, రైతాంగానికి, డ్వాక్రా అక్క చెల్లెలకి నమ్మకంతో వచ్చిన జనాలే తప్ప సమీకరణలు కాదని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం. అధికార పార్టీకి ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? ఈ రాష్ట్రంలో కష్టంలో ఉన్న రైతానికి, మట్టిని నమ్ముకున్న రైతానికి, ఇబ్బందులు ఉన్న రైతానికి పండించిన పంట దళారీ చేత ఉండకుండా ఇచ్చిన ఉన్నందుక ఎందుకు వ్యతిరేకత ఉంటుంది?